హాయ్ గైస్. ఈరోజు ఏంటంటే మనం కోట్‌గన్ అనే విలేజ్‌లో ఉన్నాం. ఈ విలేజ్ ఏంటంటే ఒక 200 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటది డెహ్రాడూన్ నుంచి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఇదే రూట్ మ్యాప్ అనమాట. ప్రెజెంట్ వచ్చి కోట్‌గన్‌లో ఉన్నాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2 అవర్స్‌లో స్టార్ట్ చేస్తాను ట్రెక్కింగ్. ఫస్ట్ ఏంటంటే హర్గాన్‌కెళ్తాం. ఇది ఒక 4 కిలోమీటర్ డిస్టెన్సు. అండ్ అక్కడే లంచ్ చేసి తర్వాత ఈవినింగ్ వచ్చి జుడోకా తలాబ్‌కెళ్తాం. తర్వాత రిటర్న్ వచ్చి హర్గాన్‌కి వచ్చి నైట్ అక్కడే స్టే చేస్తాం. నెక్స్ట్ డే కెదర్‌కంత బేస్ క్యాంప్‌కెళ్తాం. అదొక 3 కిలోమీటర్స్ ట్రెక్ అది. తర్వాత నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 2 AM ట్రెక్ స్టార్ట్ చేసి ఇంక కెదర్‌కంత సమ్మిట్‌కెళ్తాం. తర్వాత రిటర్న్ వచ్చేసి హర్గాన్‌లోనే స్టే చేస్తాం రిటర్న్. 3, ఇప్పుడు మా ట్రక్ లీడ్ ఏందంటే అంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమేం క్యారీ చేయాలి ఏందని. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. आ गया 20. ओके, एक मैं 22 और एक लाइक राम. आप लोगों को मैं लाइक राम राणा जी से मिला देता हूँ. ये हमारे लीड गाइड रहेंगे. ठीक है, तो पहचान के रखना. का लगेज था जो खुद नहीं उठाना है. बैग उतना ही लेके जाना जितना आप उठा सके और ट्रैक को इंजॉय कर सके. ऐसा नहीं कि आपने बैग रख रखा है 20 किलो का आपके दिमाग में कि बस एक ही चीज़ है कि कब पहुंचूं मैं, कब ये बैग छूटे, तो आप ट्रैक को इंजॉय नहीं कर सकते हो. ठीक है, आपके ये ट्रैक पोल है. ठीक है, ये आपको काफ़ी हेल्पफुल है और इससे काफ़ी नुकसान भी हो सकते हैं. देखो, आपका ट्रैक पोल के 3 पार्ट्स है और आप अपने हाइट जब हम चलते हैं तो आपका 80 डिग्री 10-4 है ना, किसी कोई मेडिकली ఇంకా प्रॉब्लम ట్రక్ లీడ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినాక ఇంక అంతా ఒకసారి గ్రూప్ ఫోటో దిగాం. ఇంకా గ్రూప్ ఫోటో దిగాక Mahadev! Mahadev! Jai! అరౌండ్ 9:30 అయింది టైం. అంతా 21 మెంబర్స్ ఉన్నాం మేము ట్రెక్కర్స్. అందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. సో, అందరికి కూడా ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ వింటర్ ట్రెక్. అండ్ ఎవరికి కూడా ఒక -15, -20 డిగ్రీస్ టెంపరేచర్ ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఎవరికీ లేదు. సో, అందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. సో, ఈరోజు ఏంటంటే డే 1 అనమాట. ఈ డే 1 ఏంటంటే ఒక 4-5 కిలోమీటర్ ట్రెక్ ఉంటది. సో, ఇంకా స్టార్ట్ చేస్తాను. మేము స్టార్ట్ చేసింది కోట్‌గన్ అనే విలేజ్‌లో. మామూలుగా ఎక్కువ మంది పీపుల్స్ వచ్చి శాంక్రీ అనే విలేజ్‌లో స్టార్ట్ చేస్తారు. బట్ అది చాలా క్రౌడెడ్‌గా ఉంటది. సో, మా ట్రక్ లీడ్ ఏందంటే కోట్‌గన్ నుంచి స్టార్ట్ చేపిచ్చాడు. ఇక్కడేందంటే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఇదే అనమాట మనం స్టార్ట్ చేసిన ప్లేస్. లైక్ ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ట్రెక్ అయిపోయినట్టుంది. సో, ఇక్కడ చూస్తున్నాం గదా! అంతా ఫార్మింగ్ అనమాట ఇక్కడ. It's recording, right? Jairam apne le. Jairam is like 300-400 meters. I don't know because Talab చూస్తున్నారు గదా! ఇక్కడి నుంచే స్నో స్టార్ట్ అయింది. ఒక 3 కిలోమీటర్ ట్రెక్ అయింది. సో, 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయిపోయాక ఇక్కడ ఒక టీ పాయింట్ కనిపించింది. సో, ఇక్కడ ఈ టీ పాయింట్ ఏంటంటే ఇక్కడే వాటర్ రీఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి టీ ఆర్ మ్యాగీ ఏదో ఒకటి ఏదైనా స్నాక్స్ అలా ఇక్కడే తినొచ్చు. సో, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం మేము. సో, ओके ओके ओके
Nice, no? This place. You know, how's the Josh? Full tide? It's fine, right? So your trek is complete, then you go to Kerala or Jammu? Jammu, I have duty on 7th. Oh, okay. You must. How far from Jammu to here? It is 13 hours 13 hours. by bus. She's Tanya. She's from Kerala, and she's a doctor. She already completed MBBS, and she's doing some Yeah, nursing. 1 year. Sorry, Junior year residential. junior residency. Then after that, you're going to write a PG. Yeah. Nice. Hi. You already started vlogging, or else you have to start from here? No, I already started. You already started. Nice, nice. What's the channel? Not started it. Oh, okay, okay. The 7th side upload. Oh, okay, okay. Even I'm also thinking to start from this trip only. Okay. Okay. This is slippery, bro. ఇక్కడ నుంచి స్నో స్టార్ట్ అయింది. వాట్స్ యువర్ నేమ్? సితి. నైస్. ఫ్రెష్. Then after lunch we had to go to Jodaka Talab, right? Yeah. This is 11. GoPro. No, it's not 11. That's a GoPro Hero. Okay. Okay. In 11 the front cam the display It is won't there. come the front cam. Yeah. Only back cam it will come. Okay. Battery is lasting more, I think. And the 4 kilometers completed, right? Yeah. Huh? 3.5. Okay. This will our be- base camp, right? Yeah. Not base. This will be the first halt. This camp will be Next day. Next. Okay. ఏ హాయ్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే అనమాట మేము వచ్చిన హిమాలయన్ ఫుట్ బ్రిడ్జ్. ఈరోజు నైట్ ఇక్కడ స్టే. సో ఇది మా బ్యాచ్. ఏ అంశుమల్ సార్, సెలెక్ట్ వన్ క్యాంప్. ఐ గెస్ ఇట్స్ ఎ 2-seater or 3 sleeper. 3-1. there is 3 max. You can ask them, they will tell you. Yeah, you can We can take skip one, the then bags we'll now. yeah, you can keep the things inside. Then సో ఇయే క్యాన్స్. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఒక ఏజెన్సీ అనమాట, హిమాలయ ఫుట్ ప్రింట్. అంటే డిఫరెంట్ ఏజెన్సీ ఉన్నాయి. అదొక ఏజెన్సీ. సో అంతా ఇది ఫస్ట్ క్యాంప్ అనమాట. ఫస్ట్ శాంక్రీ నుంచి ఇప్పుడు హర్గాన్ ఇది ఒక క్యాంప్కి వచ్చిన. ఇక్కడ నుంచి ఇక్కడ నైట్ అంతా ఇక్కడ స్టే. ఇప్పుడు లంచ్ చేసి తర్వాత వచ్చి జోడకా తలాబ్ లేక్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి 400 మీటర్ డిస్టెన్స్. సో ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకంతా మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకుని వెళ్ళడం. సో ఐ కెన్ సీ క్లియర్లీ హిమాలయస్. మేబీ గోప్రోలో సరిగ్గా రావట్లేదు, బట్
మౌంటైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దెన్ అక్కడ और भी ले सकता है बाद में, ठंडा हो जाएगा एक बार में. 60 seconds remaining. लो ले ले और ले दाल. Be professional. ఏ హాయ్ గైస్, ఇప్పుడే మన జోడకట్ తలాబ్కి వెళ్తాను. ఇక్కడ ఈ క్యాంప్ నుంచి జూడాకట్ తలాబ్కి వచ్చి ఒక 500 మీటర్స్ అనమాట. మొత్తం స్నో. ఇంకొక 300 మీటర్స్ ఉన్నట్టుంది. హై చూడండి, మొత్తం ప్లేన్గా కప్పేసింది. అసలు హై ఆల్టిట్యూడ్ ఇప్పుడు మన 9000 ఫీట్స్ హైట్లో ఉన్నది సీ లెవెల్కి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది జోడకట్ తలాబ్. అదొక నేచురల్ లేక్ అనమాట. యాక్చువల్లీ 3 లేయర్స్ వేసుకున్నా, అందుకు కొంచెం ఉప్పు వస్తుంది లోపల. సో చలిగా ఉంది కానీ బట్ వాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే బాడీ ఆటోమేటిక్గా హీట్ జనరేట్ చేస్తుంది. సో ఆ హీట్కి చెమట వచ్చేస్తుంది. టైం వచ్చి 4 అయినట్టుంది. ఓ వా, ఇప్పుడు కనిపించేదో జోడకట్ తలాబ్. ఇదే జోడకట్ తలాబ్. ఏంటంటే ఇక్కడ ఈ ఐస్ అంతా మెల్ట్ అయ్యి సో ఇక్కడ లేక్గా ఫామ్ అయింది అనమాట. సో ఇది నేచురల్గా ఫామ్ అయిన లేక్. ఇంకా సమ్మర్ అయితే ఇంకా ఇది స్టిల్ వింటర్లో ఉన్నాం కదా, సో స్టిల్ అక్కడ ఐస్ గడ్డగట్టిని చూడవచ్చు మనం. బట్ ఇంకా ఒక 1 మంత్ మార్చ్ ఏప్రిల్ అయితే ఇంకా కంప్లీట్లీ వాటర్ ఉంటాయి ఇక్కడ, ఐస్ మెల్ట్ అయిపోయి. బ్రో
Bro, this month we can see this, but when March came, no, we can see completely water here. Okay. Actually, few days ago, I can see the videos like we were visited. January at the time. So those videos I can see that this lake is completely ice. If you are coming tomorrow morning, na, little bit more thin layer of ice. Gold. You enjoy? Have this place? Huh? Have this? Yes. चलो Chalo, can we go there? Sure. Yeah. Enjoy. Thank you. Here you can see this one part is ice and other part is just melted and other part is water. So I mean there the people are able to walk there. Yeah, but it looks so nice. We can go over there. The ice also is melting like summer is coming. It's actually black ice ఉంది కింద. బ్లాక్ ఐస్ ఉందంటే లైక్ జస్ట్ ఐస్ మట్టి మిక్స్ అయి ఉంటుంది. సో మనం లెగ్ వేయగానే ఈజీగా స్కిట్ అయిపోతుంది. People are able to walk. It's quite difficult. Maybe there's a top summit, no? We'll get lot of things like this. we can do this. We can do this. Yeah, sliding like it. Yeah. Better if you reach there early because now will be fresh. This na all this like McLaren tar like Yeah, one more time, yeah. എന്ത് കോമ്പസിന് ഇതോ ഇന്നത്തെ കളിക്കുന്ന കയ്യെ കാട്ടിട്ട് കുട്ടാല അയാളെന്തിനാ വിഷാം బ్లాక్ ఐస్ అంటాం కదా ఇదే అనమాట. ఐస్ మడ్డు కలిసిపోయి ఉంటుంది. ఆ కలిసిపోయినప్పుడు ఏంటంటే మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా స్కిడ్ అయిపోద్ది. మన ఫుట్ వేయంగానే అది ఈజీగా స్కిడ్ అయిపోయి పడిపోతుంది అనమాట. సో బ్లాక్ ఐస్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా వర్క్ చేయాలి. సో హియర్ ఆల్సో వీ కెన్ సీ బ్లాక్ ఐస్ కంప్లీట్లీ. ఇంకా చూడక తలపు అయిపోయింది. ఇంకా డిసైన్ అవుతున్నాం. చూడక తలపు నుంచి ఇప్పుడు బ్యాక్ టు మన హర్గన్ బేస్ క్యాంప్ వెళ్తాం. దాని తర్వాత అక్కడే నైట్ స్టే, నైట్ డిన్నర్ అక్కడే. రేపు మార్నింగ్ వచ్చి దెన్ కేదార్కాంత్ బేస్ క్యాంప్ వెళ్తాం. ఇది వచ్చి ట్రెక్ అప్ ఇండియా అని ఒక ఏజెన్సీ అనమాట వాళ్ళది ఇదంతా. సో టెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అందులో చూడక తల పక్కన వ్యూ. And here we can see Trek Up India.
సీ లెవెల్ నుంచి 2774 మీటర్స్ హైట్లో ఉంది ఇది. ఆల్మోస్ట్ 9100 ఫీట్స్. సో ఇది ఏంటంటే ఒక బేస్ పాయింట్ అనమాట. ఇక్కడ బ్రహ్మతాల్ ట్రెక్ అని చాలా ట్రెక్స్ ఉంటాయి కేదార్కి, అంతే కాదు, వాళ్ళందరికీ ఇది ఒక బేస్ పాయింట్. సో అంతా వచ్చి శాంక్రే